ఇది కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. కాబట్టి మా నియోజకవర్గ ప్రజానీకానికి నిజంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా నిలిచిండ్రు. ఫోన్లు చేసిండ్రు. ఫోన్ రాని కుటుంబం లేదు. వాళ్ళు ఉల్టా ఇక్కడ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ మనలకు బ్రహ్మాండంగా ప్రజలు ఫోన్ చేసిండ్రు. చుట్టరికం ఉన్న, ఫ్రెండ్షిప్ ఉన్న, పరిచయం ఉన్న వాళ్ళ ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరికి వాళ్ళుగా వాళ్ళ కమ్యూనిటీకి ఫోన్ చేసే ప్రయత్నం చేసుకున్నారు, కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇట్లా అల్లుకున్నారు. ఈవెన్ మా ప్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు పంపిస్తే బయట రాకపోవచ్చు కానీ ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి గొప్ప రాసి పంపించినప్పటికి కూడా ఇవాళ గెలవాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వాళ్ళు పిలిచి మాట్లాడినప్పటికీ, వాళ్ళు పిలిచి అనేక రకాల వాళ్ళకు హామీలు ఇచ్చినప్పటికి కూడా ఇలా ఏం కాలేకపోయింది. దళిత బంధు నిజంగా 10 లక్షల రూపాయలు మా దళిత బస్తీలలో మేము పోయినప్పుడు, మా మాలా కాలనీలో పోతున్నప్పుడు, బిడ్డ మేము ధర్మం కాపాడాలి, 10 లక్షల రూపాయలు 10 సార్లు ఇచ్చినా కూడా మేము మాత్రం నేను కాపాడుకుంటాం బిడ్డ, ఈసారి ఎన్నిక ఈ 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ, మా దళిత జాతి ఎంత గొప్పగా అంటే మేము 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ, మేము మర్చిపోతామా బిడ్డ, నీతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటున్నాం బిడ్డ, రేపు మళ్ళీ ఎవరు బిడ్డ మా కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ఉన్నావు కదా బిడ్డ, మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా, మాకు ఆరోగ్యం ఖరాబైనా, మాకు ఫీజులు అవసరం ఉన్నా కూడా నువ్వున్నావు కదా బిడ్డ, మా కేసీఆర్ వస్తాడా బిడ్డ, ఇలా తిరిగి హరీష్ రావు వస్తాడా బిడ్డ అని చెప్పి మాట్లాడుకున్నాం.